నమస్తే, సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాలతో ధీటుగా నిలవాలన్నా చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడికి మరో 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇవ్వాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దుబాయ్ నుంచి వీడియో రికార్డులో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరెట్కో తరపున ఆ కుటుంబ వ్యక్తిగా స్టడీ టూర్ కి దుబాయ్, అబుదాబి 2 రోజుల క్రితం రావడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ప్లానింగ్ తో దాదాపు ఈ రోజు అబుదాబిలోని ప్రజల సంఖ్య 20 లక్షలు మాత్రమే దేశం మొత్తానికి. అయినా కూడా మంచినీటి సౌకర్యం లేకపోయినా ఒక విజనరీ ఉన్న నాయకులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రజల సహకారంతో చాలా తక్కువ టైంలో ఎంత ప్లాన్ గా ఈ ఎమిరేట్స్ 7 సిటీస్ ని 7 దేశాన్ని కన్స్ట్రక్ట్ చేశారో కల్లారా చూసాం. ఈ రోజు మన దగ్గర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కనీసం 10 సంవత్సరాలు ఆయన చేతిలో అమరావతిని పెట్టి ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే ఏ దుబాయ్, ఏ సింగపూర్కి తగ్గకుండా ధీటుగా మన అమరావతి నగరాన్ని నిర్మిస్తారన్న నమ్మకం ఉంది. దయచేసి భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకునే ఒక తల్లిగా ఎంతసేపు దుబాయ్, అమెరికా, సింగపూర్ వెళ్లాల్సిన మనం కాదు, మన దగ్గర కూడా మన అమరావతిని కూడా చూడటానికి ఇతర దేశాల నుంచి ప్రజలు రావాలనుకునే కోరుకునే ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా మనందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చే 10 సంవత్సరాల్లో అమరావతి నగరాన్ని నిజంగా ఒక సింగపూర్, మలేషియా, దుబాయ్ కి ధీటుగా నిర్మిస్తారన్న నమ్మకంతో చెప్తున్నాను. లెటెస్ట్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు. మీ సోదరి గౌతు శిరీష. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన నరెట్కో కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం.